ఒక వ్యక్తి కనుక తనకు బ్యాంక్ లాకర్ ఉంటే ఎంత క్యాష్ పెట్టుకోవచ్చు? ఏంటంటే ఆర్బీఐ కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అని పెట్టింది సార్. వెపన్స్ కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ ఏదైనా లాకర్లో స్టోర్ చేయాలి. కానీ ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్లో అంటే ఫైండ్ అవుట్ అవుతే విచ్ పెనాల్టీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. జ్యువెలరీ కానీ ఏదైనా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి మాత్రమే మీరు లాకర్స్లో పెట్టుకోవాలి. ఒక వ్యక్తి ఎంత ఫారిన్ కరెన్సీ హోల్డ్ చేయొచ్చు ఫిజికల్ గా? సార్ ఇప్పుడు ఫారెన్ కరెన్సీ అయితే ఒక పర్సన్ $2,000 వరకు పెట్టుకోవచ్చు. పర్సన్ గా ఫ్యామిలీ కానీ పాయింట్. అప్పుడు ఫ్యామిలీలో నలుగురం ఉన్నాం అనుకోండి. మేజర్స్ అయితేనే కదా మళ్ళీ మేజర్స్ అయితేనే ఒక్కొక్కరికి. ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇచ్చేది ఉంది అనుకోండి, నేను 10 lakhs ఇస్తాను సార్, క్యాష్ లో ఇస్తాను అంటే తీసుకోవడానికి లేదు. పర్ పర్సన్ పర్ డే 2 lakhs కంటే ఎక్కువ కలెక్ట్ చేసుకోవద్దు నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి. యాజ్ పర్ 269 ST అని ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఉంటాయి సార్. ఓకే, ఈ 84% ట్యాక్స్ అని బాగా ఇది సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఎందుకు రీసెంట్ గా ఉన్నాయి అమెండ్మెంట్స్ వచ్చినాయి దాంట్లో? ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలాగా చేస్తుంటారు. అసలు కొసరు అన్ని కలిపితే మీ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఉంటే 84% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సునీల్ గారు, ఒక ఇండివిజువల్ ఒక బ్యాంక్ లాకర్ తీసుకోవడం కొరకే కొన్ని నిర్ధారాలు చేయాల్సి వస్తుంది. అంత ఈజీగా ఏమీ ఇవ్వట్లేదు లాకర్లు. ఎంత కష్టపడి ఒక లాకర్ తీసుకుంటాం. ఒక వ్యక్తి కనుక తనకు బ్యాంక్ లాకర్ ఉంటే లాకర్లో క్యాష్ పెట్టుకోవచ్చా? ఎంత క్యాష్ పెట్టుకోవచ్చు? ఎస్, అలౌడా క్యాష్ లాకర్లో పెట్టుకోవచ్చా? వస్తాయి. సరే, ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ లాకర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. దానికి ఫార్మాలిటీస్, ప్రొసీజర్స్, అగ్రిమెంట్ సైన్ చేయాలి. మీరు అన్నట్టు అది అంత ఈజీ ప్రాసెస్ అయితే ఆర్బీఐ అగ్రిమెంట్ సైన్ చేస్తాం. ఆర్బీఐ రూల్స్ అగ్రిమెంట్ కూడా సైన్ చేయించుకుంటారు. ఓకే, ఏంటంటే ఆర్బీఐ కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అని పెట్టింది సార్. ఓకే, మనకు తెలిసిన అందరూ మాట్లాడుకునేది అంటే వెపన్స్ కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ ఏదైనా లాకర్లో స్టోర్ చేయొద్దు. కానీ ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్లో క్యాష్ కూడా ఉంటుంది. సో బ్యాంక్ ఆర్బీఐ రూల్స్ ప్రకారము మీరు ₹1 కూడా బ్యాంక్ లాకర్లో పెట్టద్దు. లాకర్లో క్యాష్ పెట్టద్దు. క్యాష్ ఈజ్ ఏ ప్రొహిబిటెడ్ ఐటమ్ యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్. సో క్యాష్ కానీ ఈవెన్ ఫారెన్ కరెన్సీ కానీ దాంట్లో పెట్టడానికి లేదు. ఓన్లీ వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ జ్యువెలరీ కానీ ఏదైనా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి మాత్రమే మీరు లాకర్స్లో పెట్టుకోవాలి. చాలా మంది క్యాష్ పెట్టడానికి వాడుతుంటారు, బట్ ఇట్స్ నాట్ అలౌడ్ అండ్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ఆర్బీఐ. దొరికితే దానికి అంటే ఫైండ్ అవుట్ అవుతే విచ్ పెనాల్టీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆ పెనాల్టీస్ 84% అని ఉంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ కేటగిరీలో ట్యాక్స్. సో అంటే మీరు అనేది బ్యాంక్ లాకర్ పర్పస్ ఈస్ జస్ట్ టు స్టోర్ ది డాక్యుమెంట్స్ అండ్ వాల్యుబుల్ జ్యువెలరీ అండ్ బిజినెస్ డాక్యుమెంట్స్. వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఏమున్నా మనం స్టోర్ చేసుకోవచ్చు. నో అదర్ థింగ్స్ లైక్ వెపన్స్, గన్స్ అవేం పెట్టుకోకూడదు. లైసెన్స్డ్ గన్ అయినా లాకర్ లో లీగల్ రిలేటెడ్ ఏది పెట్టుకోకూడదు. అంటే ఇప్పుడు లైసెన్స్డ్ గన్ కూడా పెట్టకూడదా? వెపన్ పెట్టకూడదు. వెపన్స్ పెట్టొద్దు కదా సార్. వెపన్స్ అన్నప్పుడు ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లో వెపన్ ఉన్నప్పుడు అది లీగల్ లైసెన్స్ అయినా ఏదైనా పెట్టకూడదు. కెమికల్స్, డ్రగ్స్ పెట్టకూడదు. ఈవెన్ ఫుడ్ మెటీరియల్ కూడా పెట్టకూడదు. ఫుడ్ రిలేటెడ్ పెరిషబుల్ ఐటమ్స్ ఏమున్నా కూడా పెట్టుకోవద్దు. దట్ ఈస్ ప్రొసీజరల్ థింగ్. ఓకే, సరే. ఇప్పుడు క్యాష్ కానీ ఫారెన్ కరెన్సీ కానీ ఇండియన్ కరెన్సీ కానీ లాకర్ లో పెట్టొద్దు అన్నారు. పర్ఫెక్ట్, అండర్స్టూడ్. పెట్టము. నేను ఇంటి దగ్గర ఎంత క్యాష్ పెట్టుకోవచ్చు? అసలు ముందు ఫారెన్ కరెన్సీ ఎంత పెట్టుకోవచ్చు? ఒక వ్యక్తి ఎంత ఫారెన్ కరెన్సీ హోల్డ్ చేయొచ్చు ఫిజికల్ గా? సార్ ఇప్పుడు ఫారెన్ కరెన్సీ అయితే ఒక పర్సన్ $2,000 వరకు పెట్టుకోవచ్చు. $2,000. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది పర్సన్ గా ఫ్యామిలీ కానీ పాయింట్. పర్సన్ కి ఇప్పుడు ఫ్యామిలీలో నలుగురం ఉన్నాం అనుకోండి. ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, 2 kids. మేజర్స్ అయితేనే కదా మళ్ళీ? మేజర్స్ అయితేనే ఒక్కరికి $2,000 లాగా అలౌడ్. అంతే. అంటే 9 ఉంటే $8,000 పెట్టుకోవచ్చు. ఓకే, అంతకంటే ఎక్కువ ఒకవేళ వితిన్ 180 days లో మనము బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ అయినా చేయాలి, లేకపోతే కన్వర్ట్ అయినా చేసుకోవాలి మన ఇండియన్ కరెన్సీ. ఫారెన్ కరెన్సీ ఎక్కువ మొత్తంలో మనం ఇంట్లో హోల్డ్ చేయడానికి లేదు. ఓకే, మరి వాట్ అబౌట్ ఇండియన్ కరెన్సీ? ఇండియన్ కరెన్సీ మన రూపీ కూడా హోల్డ్ చేస్తే దానికి లెజిటిమేట్ సోర్స్ నుంచి ఉండి ట్యాక్స్ పేడ్ అమౌంట్ అయితే లిమిట్స్ ఏం లేవు సార్. ఇప్పుడు నేను 50,000 పెట్టుకోవాలా, ₹1,00,000 పెట్టుకోవాలా, ఇంట్లో అనేది ఏం లేదు. లిమిట్స్ అయితే ఏం లేవు. బట్ ఇన్ కేస్ ఏదైనా వెరిఫికేషన్ జరిగినా మనకు అది లెజిటిమేట్ సోర్స్ నుంచి ట్యాక్స్ పేడ్ అమౌంట్ అయ్యి ఉంటే 100% వీ కెన్ హోల్డ్ దట్ లాంగ్. బట్ ఏంటంటే దీనికి ఎంత అమౌంట్ పెట్టుకోవాలని లిమిట్స్ లేవు, కానీ ఒక రోజు ఎంత అమౌంట్ తీసుకోవాలి ఒక దగ్గర నుంచి, ఒక పర్సన్ దగ్గర నుంచి అనడానికి లిమిట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇచ్చేది ఉంది అనుకోండి, నేను 10 lakhs ఇస్తాను సార్, క్యాష్ లో ఇస్తాను అంటే తీసుకోవడానికి లేదు. పర్ పర్సన్ పర్ డే 2 lakhs కంటే ఎక్కువ కలెక్ట్ చేసుకోవద్దు నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి. యాజ్ పర్ 269 ST అని ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఉంటాయి సార్. ఓకే, దానిలో ఏంటంటే మనం ఒక రోజు ఒక పర్సన్ దగ్గర నుంచి 2 lakhs కంటే ఎక్కువ క్యాష్ తీసుకోవడానికి లేదు. కానీ ఇంట్లో ఎంత పెట్టుకోవాలి దానికి లిమిట్ లేదు. ఇఫ్ ఇట్ ఇస్ ట్యాక్స్ పేడ్ అమౌంట్ అండ్ లెజిటిమేట్ సోర్స్ ఉంటాయి. అంటే నువ్వు విత్డ్రావల్ స్లిప్ చూపించు. మనకి ఎక్కడ స్లిప్ ఉంటే మనం ఏం చేస్తాం?
క్యాష్ క్యారీ చేయడం డిఫికల్ట్ కాదు ఇవాళ రేపు. అవునండి. విత్‌డ్రా చేయాలంటే బ్యాంక్‌కి వెళ్తే కూడా అంత ఈజీగా ఇవ్వరు కదా! ఇవ్వరు. అడుగుతున్నారు. సో, అన్‌లెస్ ఏదైనా జెన్యూన్ రీజన్ ఉండి అంటే ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ ఉందనుకోండి. అక్కడ క్యాషియర్ టర్న్ ఆన్ ఉంటది కాబట్టి వాళ్ళు క్యాష్‌లోనే సర్క్యులేట్ చేసుకుంటారు. వాళ్ళు మేబీ ఏదైనా మేజర్ ఎక్స్‌పెండిచర్ ఉంటే 3 లక్షలు పెట్టుకుంటారు. తెల్లారి మళ్ళీ ఖర్చులు ఉంటాయి కాబట్టి అట్లా దానికి సపోర్టింగ్ రిసీట్ ఉండాలి. సపోర్టింగ్ రిసీట్ ఉండాలి. రిసీట్ ఉండాలి. సపోర్టింగ్ రిసీట్ ఉండాలి. అండ్ ప్రాపర్ సోర్సెస్ నుంచి వచ్చి ఉండాలి. అప్పుడు ఏం పర్లేదు. దానికి లిమిట్స్ అంటే ఏమి లేవు. ఓకే. క్యాష్ ఏదో ధైర్యం అనుకుంటే క్యాష్ ఉంటే భయం అని చెప్తున్నారు మీరు. అందుకే ఇప్పుడు జ్యువెలరీ డిఫరెంట్ ఫార్మ్స్‌లో మనం స్టోర్ చేసుకోవాల్సి వస్తది. ఓకే. అండ్ బ్యాంక్ లాకర్స్‌లో కూడా ఎలా ఉందంటే సార్ రూల్స్ ఈవెన్ దో మీరు ఎంత వాల్యూ గోల్డ్ పెట్టినా కూడా వాళ్ళు ఏంటంటే మీరు పే చేసే యాన్యువల్ రెంట్ పైన 100 టైమ్స్ వరకే ఇన్ కేస్ ఇప్పుడు బ్యాంక్‌లో లాకర్‌లో పెట్టారు సార్. రేపు ఏదైనా థెఫ్ట్ అయింది, లాస్ అయింది, లాస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అయిందనుకోండి, ఏదైనా అయిందనుకోండి, మీరు కట్టే యాన్యువల్ రెంట్‌కి 100 టైమ్స్ వరకే వాళ్ళు ఎలిజిబుల్. అంతవరకే మీకు వాళ్ళు క్లెయిమ్ ఇస్తారు కంపెన్సేషన్. ఆ తర్వాత నుంచి ఏదైనా లాస్ మీదే. సో ఈవెన్ దట్ ఈస్ ఆల్సో టు వరీ అవ్వాల్సిన ఇష్యూయే. పెద్ద మొత్తంలో పెట్టిన తర్వాత 100 టైమ్స్ ఇస్తే ఎంత వస్తుంది సార్ మీకు? సో అందుకే ఇన్సూర్ చేసుకోవాలి ఐటమ్స్. 2 లక్షలు వస్తుంది నాకు. 2-3 లాక్స్ వస్తుంది. ఇప్పుడు 2000, 3000 ఉందనుకోండి. ఆ. 100 టైమ్స్ ఇస్తే మీకు మాక్సిమం 3 లాక్స్ బెనిఫిట్ వస్తుంది. మీరు అలా పెట్టింది 30 లక్షలు అయ్యి లాస్ అయితే 3 లక్షలు అయితే అవును. పాజిబిలిటీ ఉంటుంది. ట్రూ. సో ఫారెన్ కరెన్సీకి మాత్రమే ఉంచాలి లిమిట్. ఫారెన్ కరెన్సీ బియాండ్ 2000 ఇంకోటి ఏంటంటే మనం ట్రావెల్ ఏదైనా చేసినప్పుడు ఫారెన్ కి ట్రావెల్ చేసినప్పుడు అట్లాంటప్పుడు $10,000 వరకు హోల్డ్ చేయొచ్చు. ట్రావెల్ టైంలో వెళ్ళేసి వచ్చిన తర్వాత కరెన్సీ $5,000 మిగిలిపోయిన సార్ ఉంచేసుకుంటాను, నెక్స్ట్ టైంకి 1 ఇయర్ తర్వాత చూసుకుంటాను అనుకుంటే అలా పెట్టుకోనికి లేదు. వితిన్ 180 డేస్ మళ్ళీ ఏమంటే మనం కన్వర్ట్ చేసేసుకోవాలి మన ఇండియన్ కరెన్సీకి. అంటే ఇట్ ఈస్ ఆల్సో ఫర్ కంట్రీ బెనిఫిట్ లేదు. ఏంటంటే ఫారెన్ కరెన్సీ ఎక్కువ మనం హోల్డ్ చేసేసుకుంటే దట్ ఈస్ ఆల్సో మన కరెన్సీ డివాల్యూ చేసిన ప్రాసెస్లో అదొకటి అవుతుంది. సెంట్రల్ బ్యాంక్స్ హోల్డ్ చేయాలి కానీ ఇండివిజువల్స్ హోల్డ్ చేయకూడదు ఫారెన్ కరెన్సీ. ఇండివిజువల్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగినప్పుడు దట్ వాల్యూమ్కి వచ్చేసరికి వాళ్ళ కరెన్సీకి డిమాండ్ పెరుగుతుంది అనవసరంగా. ఓకే. క్యాష్ని లాకర్లో పెట్టడం అసలు అవ్వదు. ఇంట్లో కూడా క్యాష్ పెడితే మీ దగ్గర ఉన్న ప్రతి నోటుకి రిసీట్ చూపించగలగాలి. చూపించిన పక్షంలో అన్ఎక్స్పెక్టెడ్ క్యాష్ కింద 84% ట్యాక్స్ ఎఫెక్టివ్గా అన్ని కలుపుకొని. ట్యాక్స్ రేట్ 60%, సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్, పెనాల్టీ అని యాడ్ చేసుకుని 84% వరకు అన్ఎక్స్పెక్టెడ్ క్యాష్ రేట్స్లో ట్యాక్స్ పడుతుంది. ఈ 84% ట్యాక్స్ అని బాగా ఇది సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఎందుకు రీసెంట్గా ఉన్నాయి అమెండ్మెంట్స్ వచ్చినాయి దాంట్లో? వై 84% ట్యాక్స్ అని అన్ఎక్స్పెక్టెడ్? ముందు నుంచి ఉంది సార్. ఇప్పుడు మనం రూల్స్ మాట్లాడింది నార్మల్గా ట్యాక్స్ రేట్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్ క్యాష్ రేట్స్ కింద 60% ఉంటుంది సార్. దానిపైన సర్చార్జ్ యాడ్ వస్తుంది, దానిపైన ఎడ్యుకేషన్ సెస్ యాడ్ అవుతుంది, అండ్ పెనాల్టీ అండర్ సెక్షన్ 271(1) ఉంటుంది. ఓకే. అదన్నీ యాడ్ చేసేసినప్పుడు 84% ఎఫెక్టివ్ రేట్ వస్తుంది. ట్యాక్స్ పెనాల్టీ కూడా యాడ్ చేస్తున్నారు. సో మనం 73% అనే డిస్కషన్ వచ్చినప్పుడు వితౌట్ పెనాల్టీ అది. ఓకే. ఓన్లీ ట్యాక్స్, ఎడ్యుకేషన్ సెస్, సర్చార్జ్ అయితే అది పెనాల్టీ కూడా యాడ్ అయితే 84%. సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలాగా చేస్తుంటారు. బట్ అది రెండు ఒకటే. ఇప్పుడు మళ్ళీ ముందు 60 ఇప్పుడు 84కి అయిందా అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అది ఏం మారలేదు. ఓకే. అది ముందు నుంచి ఎలా ఉందో అలా ఉంది. వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే పెనాల్టీ కూడా యాడ్ చేసి చెప్తున్నారు. అసలు కొసరు అన్ని కలిపితే మీ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఉంటే 84% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అది బాటమ్ లైన్. ఓవరాల్ క్యాల్కులేట్ చేస్తే గ్రేట్ సార్. అది దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఏం లేదు సార్. అంటే ఒకరు 60 అంటున్నారు, ఒకరు 73 అంటున్నారు, 84 అంటున్నారు. అంటే వ్యూవర్స్కి కూడా ఏంటంటే అసలు రియల్ రేట్ ఏంది అన్నీ ఒకటే. బట్ చెప్పేదానిలో కొంచెం బాటమ్ లైన్ చెప్పడం, కొంతమంది టాప్ లైన్ చెప్పడం ఆ డిస్కషన్ లో అవుతుంది అంత. సో ఓవరాల్ గా 84% మాక్సిమం పెనాల్టీస్ అన్ని యాడ్ చేసి 84% వరకు వెళ్తుంది. ట్యాక్స్ పే చేయాలి. డన్ సార్ సునీల్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.